అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదు, అసత్య ప్రచారాలు మానుకోవాలి. నల్లవల్లి వార్డు సభ్యులు కమ్మరి రాము మీడియా సమావేశం పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న గ్రామ సర్పంచ్పై శుక్రవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అసత్య ప్రచారాలను మాట్లాడడం సరికాదని అన్నారు. గ్రామంలో 5వ, 6వ వార్డులో నీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో అందరి నిర్ణయంతోనే గ్రామ పంచాయతీ నిధులతో మరియు దాతలతో సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, గ్రామాభివృద్ధి చేసే దిశగా సహకరించాలని, కానీ అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదన్నారు. ఇకనైనా అసత్య ప్రచారాలను మానుకొని గ్రామం ఎలాగా అభివృద్ధి చెందాలో సూచనలు ఇవ్వాలని కోరారు. సర్పంచ్పై చేసిన ఆరోపణలను నిజం లేదని తెలిపారు. పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా కలిసి పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నిన్న నల్లవల్లి గ్రామంలో 5వ వార్డులో బోరు వేయించడం జరిగింది. 5వ వార్డుకు సంబంధించిన సమస్య కాదు, గ్రామం మొత్తానికి సంబంధించిన సమస్య. 5వ వార్డులో వేయించడానికి కారణం వాటర్ ట్యాంక్ దగ్గర ఉండడంతో ఆడ 5వ వార్డు కోసం మనం ఆడ బోరు వేయించడం జరిగింది. నిన్న సొంతానికి 3వ వార్డులో వేయమని చెప్తే లేదు, ఇక్కడ 5వ వార్డులో వేస్తామని ఇక్కడ వేయించడంతో ఒక డోనర్తో సర్పంచ్ గారు ఇక్కడ వేయించడం జరిగింది 5వ వార్డులో. ఆయన సొంతానికి వేయమని చెప్పిండు, ఆడ 3వ వార్డులో వేయమన్నాడు. మేము 5వ వార్డులో వేయించినాము. నేను కూడా బతిమలాడిన వేరే వార్డులో వేస్తామంటే మా దగ్గర ఏమైనా అవసరం ఉంటే మేము వాడుకుంటామని బతిమలాడడం జరిగింది. బతిమలాడడంతో వాళ్ళు 5వ వార్డులో వేసారు. 5వ వార్డులో వేసినాక మేము చాలా కృతజ్ఞతతో ఉన్నాం. ఎందుకో ఏమో ఎలిగేషన్తో మా సొంత పార్టీ వాళ్ళే వేయొద్దని ఎందుకు వేసారు ఉల్టా పట్ట మాట్లాడడం జరిగింది. ఎందుకు మాట్లాడడం మాకు తెలియదు. మాట్లాడేటప్పుడు ఒక భర్తలు సర్పంచ్ వార్డు మెంబర్ల భర్తలు వచ్చి ఉప సర్పంచ్ గారు వచ్చి అందరూ కలిసి రాత్రి మాట్లాడుకొని పొద్దుగల పోయి కొబ్బరికాయ కొట్టి బోర వేయించడం జరిగింది. వేయించిన తర్వాత వాళ్ళ భర్తలు వాడికి వచ్చిర్రు, భార్యలు వార్డు మెంబర్ రాలేరు. ఆ వార్డు మెంబర్లో దొలుకొని వచ్చి 3వ వార్డు సభ్యుడు ఆంజనేయులు గారు వీడినే కూర్చొని వాళ్ళని పెట్టుకొని ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఇది తప్పన్నా, ఇది తప్పకుండా గ్రామం అభివృద్ధి కోసమే, మీరు తప్పు చేయకండి, అందరినీ కలుపుకొని పనిచేద్దాం, ఏమైనా తప్పు ఉంటే క్షమించండి అన్న, ఇట్లా ఏమన్నా ఉంటే పిలుచుకొని మాట్లాడండి. కానీ మీరు ఇష్టం ఉన్నట్టు వ్యక్తిగతంగా పోయి ఏదో రాజకీయ కోణంగా మొత్తం గ్రామం అభివృద్ధి ఖరాబ్ అవుతుంది. కరెక్ట్గా పనిచేయండి, అందరూ సహకరిస్తారు. థ్యాంక్ యూ. తీర్మానం అంటే వాటర్ వస్తలేవు, అత్యంత సమస్య. వెంటనే చేయాల్సిన తీర్మానం చేసినాకనే పని చేస్తాము, అవన్నీ ఏం లేవు. ఎందుకంటే వాటర్ వస్తలేవు. తీర్మానం చేయాలంటే ఇంకో నెల అవుతుంది. బాడీ మీటింగ్ పెట్టుకున్న తర్వాతనే తీర్మానం చేయాల్సి వస్తుంది. అప్పటి వరకు అయితే తీర్మానాలు ఏం అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు నెల దాకా అయితే ప్రజలు అయితే ఊకోరు కదా, నెల దాకా ప్రజలు ఊకోరు. కాబట్టి మేము అత్యంతంగా బోర్ వేయించడం జరిగింది. 50,000 రూపాయలు ఒక దాత నందిగామ రాము అని ఆయన అన్న మాకు హెల్ప్ చేయడం జరిగింది. 50,000 తర్వాత మేము ఏమైనా కొంచెం ఉంటే గ్రామ పంచాయతీ నుంచి సహకారం చేసుకొని మేము వేసుకుంటామని మేము అనుకున్నాం. ఇప్పుడు నిన్న బోర్ వేసేటోళ్ళు అంటే అందరికీ ఇన్ఫర్మేషన్ సర్పంచ్ గారు ఇచ్చారు. సెక్రటరీ గారు మాకు గ్రూప్లో మెసేజ్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకేమో వచ్చి వాళ్ళ భర్తలు వచ్చి ఉప సర్పంచ్ వచ్చి అందరు వచ్చి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు ఉప సర్పంచ్ లేడు, ఆడ వచ్చిన కొబ్బరికాయలు కొట్టిన వాళ్ళు లేరు, ఎవరు లేరు. వాళ్ళ భర్తలు మాత్రం వచ్చిర్రు. వాళ్ళ డైరెక్ట్ ఎవరైతే ఉన్నారో వార్డు మెంబర్లు వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు గ్రామ పంచాయతీ నిధులు పక్కదారి పోతున్నాయి అనేది ఆరోపణ ఉంది, నిజమేనా? అది ఏడ తప్పులు జరగలేదు. గ్రామ పంచాయతీ నిధులకు ఒకసారి అందరు వచ్చి ఏమైనా తప్పు ఉంటే మేము కూడా నిలదీస్తాం. నేను కూడా అడుగుతా, తప్పు ఉంటే నేను కూడా అడుగుతా. నేను ఇక్కడ కూర్చొని వచ్చి మద్దతుగా ఏం పెట్టాం. మీరు వచ్చి ఒకసారి గ్రామ పంచాయతీలో చూసుకోమని చెప్పాను.